2 అవర్స్ 12 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'ఆర్యన్' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. ఆత్రేయ అనే పర్సన్ ఒక అన్‌సక్సెస్‌ఫుల్ బుక్ రైటర్. సో హి వాస్ కమిటెడ్ టు డూ క్రైమ్స్. లైవ్‌లో టెలికాస్ట్ అవుతున్న ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆత్రేయ అక్కడ చేసిన ఇన్సిడెంట్ వలన మొత్తం సిటీయే షాక్ అవుతుంది. సో ఆత్రేయ ఆ ఇంటర్వ్యూలో ఏం చేశారు అండ్ ఆయన కమిట్ అయిన క్రైమ్స్ ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేశారా లేదా? లేదా పోలీస్ వాళ్ళు బ్రేక్ చేశారా? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్, మూవీ ఈస్ గుడ్ అండ్ ఇట్ వాస్ రియల్లీ యూనిక్ స్టోరీ అండి. మనం ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ చూసాం. బట్ ఈ మూవీకి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేశారు. మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్‌కి మంచి ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ మూవీ ఎండింగ్ వరకు అది బాగానే కంటిన్యూ అవుతుంది. మూవీలో ఫ్యూ లాజిక్స్ ఔట్ ఆఫ్ సిలబస్ వెళ్ళిపోతాయి. బట్ టేకింగ్ సినిమా లైబిలిటీ వైస్ కన్సిడర్ చేయొచ్చు అనిపించింది. సెకండ్ హాఫ్‌లో 15 మినిట్స్ కొంచెం లాగ్ అనిపించింది. బట్ మళ్ళీ ఒక బ్రేక్ త్రూ పాయింట్ వచ్చి స్టోరీ పికప్ అవుతుంది. అండ్ క్లైమాక్స్‌లో ఆత్రేయ ఎందుకు క్రైమ్స్ చేస్తున్నాడో రివీల్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ రీజన్ నాకు అంతగా ఇంప్రెసివ్ అనిపించలేదండి. బట్ డెఫినెట్‌గా అప్పటి వరకు జరిగిన ఆ సస్పెన్స్ డ్రామా మాత్రం ఎంజాయ్ చేస్తాం. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా వాచబుల్ అండి. అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే ఏం యూజ్ చేయలేదు. సో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ మిస్ అవ్వకండి. మోస్ట్‌లీ 70-80% వరకు ఈ మూవీ లైక్ చేయొచ్చు. అండ్ రొమాంటిక్, కామెడీ డ్రామా, ఫ్యామిలీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 50-60% వరకు ఈ మూవీ లైక్ చేయొచ్చండి. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.2 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.